దేవుని శక్తి దిగి రావాలి. ఆయనలో ఉన్నటువంటి శక్తి మన జీవితంలో రావాలంటే, అనారోగ్యంలో ఉన్నటువంటి దేహంలో రావాలంటే, కార్యాలు జరుగుటకు దేవుని శక్తి ఆయా ప్రాంతంలో స్థలంలో రావాలంటే, మొదట నువ్వు దేవుని దగ్గరికి విశ్వాసముతో రావాలి. అందుకే ప్రభు ఆమెతో ఏమన్నాడు? అమ్మా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. కమ్ విత్ ఫెయిత్ అంటూ గాడ్. విశ్వాసముతో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన శక్తి నీ జీవితంలో కార్యాలు చేయును. మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవుడు.